వాస్తు శాస్త్రం పేరుతో పిచ్చి సలహాలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న మీడియా హాఫ్ నాలెడ్జ్తో ప్రజల మధ్య మూఢనమ్మకాలను పెంచుతున్నారు. పోటీ ప్రపంచంలో మారిన జీవన విధానం 24 గంటలు పనిచేసినా సరిపోని సమయం, ఉరుకులు పరుగుల పరిస్థితులు అందరినీ వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఆ విశేషాలేంటో ప్రైమ్ 9 పవర్ ప్రజా నేస్తంలో ఇప్పుడు చూద్దాం. హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవన విధానంలో ఆరోగ్యకరమైన విలువలు పెంపొందించేందుకు వాస్తు శాస్త్రం తోడ్పడుతుంది. మనిషి జీవితంలో ఆరోగ్యం, ఆనందానికి కావలసిన ఎన్నో విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. అయితే వాస్తు శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని డిజిటల్ మీడియా ఛానళ్లు ప్రజలను తప్పుదారి పట్టించి అయోమయానికి గురిచేస్తున్నాయి. నిజాలు నిగ్గు తేల్చి ప్రజలకు విడమర్చేందుకు మీ ముందుకు వాస్తవాలను తీసుకువస్తుంది ప్రైమ్ 9 ప్రైమ్ పవర్ ప్రజానేస్తం. రాత్రిళ్ళు బట్టలు ఉతుకుతున్నారా? మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రతి పనికి వాస్తు నియమాలు ఉన్నాయంటూ తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు. రాత్రిపూట బట్టలు ఉతకూడదు, అంటూ తోమకూడదు, ఇల్లు ఊడకూడదు అంటే ఎలా? నేటి బిజీ జీవితాల్లో అది సాధ్యమా? మనలో కొంతమందికి వాస్తు నియమాలపై అవగాహన ఉంటుంది. వారు ప్రతిదీ వాస్తు ప్రకారం చేస్తారు. కానీ వాస్తు గురించి పెద్దగా తెలియని వారు ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తారు. తప్పక పాటించాలి అంటూ తమకున్న మిడిమిడి జ్ఞానంతో ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఉదరగొడతారు. అది చూసి ప్రజలు బెంబేలెత్తుతారు. వాస్తు శాస్త్రం, ప్రకృతి నియమాల ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకూడదు అనే విషయం ఏం లేదు. కానీ ఒకవేళ రాత్రిపూట ఉతికినా తప్పులేదు. కాకపోతే ఉదయం కొంత ఎండ వచ్చే వరకు ఆ బట్టల్ని ఆరబెడితే ఎండ వేడికి ఆ బట్టల్లో ఏమైనా క్రీములుంటే చనిపోతాయి. అలాగని తీవ్రమైన ఎండ వచ్చే వరకు ఉంచితే మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బట్టలు రంగు వెలిసిపోయి మళ్ళీ వేసుకోవడానికి పనికి రాకుండా పోతాయి. హాఫ్ నాలెడ్జ్ పండితుల మాట ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతికితే సంతోషం, క్షేమం దూరమవుతాయట. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. ఉద్యోగం లేదా ఏదైనా పని అనుకుందాం. ఒక ఉద్యోగి పొద్దున లేచి ఏదో ఇంత ఉడిగేసుకొని ఉరుకులు పరుగులతో పనికి వెళ్తాడు. పొద్దున పూటే బట్టలు ఉతకాలని రూల్ పెడితే ఇక్కడ బట్టలు ఉతుక్కుంటూ ఉంటే అక్కడ ఆఫీస్కు లేట్ అవుతుంది, పని ఊడుతుంది, వచ్చే జీతం డబ్బులు రాక కష్టాల పాలవుతారు. మరి ఇక్కడ ఈ నియమం పేరుతో అందరూ అలాగే చేస్తే ఉద్యోగం లేక, జీతం రాక, చేతిలో డబ్బులు లేక అడుక్కు తినాలా? ఇక్కడ ఎక్కడ ఉంది సంతోషం, క్షేమం? మీరే ఆలోచించాలి. సూర్యుడు ఉన్నప్పుడే బట్టలు ఉతికితే ఆ బట్టల్లోకి సూర్యుడి శక్తి వెళ్ళి డబ్బులు వస్తాయట. డబ్బులెవరికి ఊరికే రావు, పని చేస్తే వస్తాయని అందరికీ తెలుసు. మనిషి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా బాగుండాలంటే, ఆర్థికంగా నిలదొక్కుని జీవనం సాఫీగా సాగేందుకు భూమి, సూర్యుడు, గాలి, నీరు, నిప్పు ఎంత అవసరమో చెప్పింది వాస్తు శాస్త్రం. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పింది వాస్తు శాస్త్రం. ప్రకృతికి దగ్గరగా బతికితే బాగుంటారని చెప్పింది వాస్తు శాస్త్రం. అంతేగాని ఇది ఇలాగే చేయాలి అని గీత పెట్టలేదు. కొన్ని పనులు ప్రకృతికి దగ్గరగా చేస్తే ప్రజా జీవనం బాగుంటుంది అని మాత్రమే చెప్పింది వాస్తు శాస్త్రం. ప్రజలారా, కళ్ళబొల్లి కబుర్లను నమ్మకండి. నమ్మకాల పేరుతో అవాస్తవాలను నమ్మి మీ జీవితాలను ఆగం చేసుకోకండి. అందుకే ప్రైమ్ పవర్ ప్రజానేస్తం వాస్తవాలను విడమర్చి చెబుతోంది, నిజాలను నిగ్గు తేలుస్తుంది.